माँ। हाँ सोनू, सोनू खाना खाओ बेटा। हाँ माँ। माँ मेरा फोन। मम्मी मैं ऊपर जा रहा हूँ। कहाँ के जाओ? Hello. Thank you. Hi. Happy married life. Thank you. Thank you. Thank you so much. Stop it! వాట్ హ్యాపెన్ బ్రో? ఇంకేముంది నా జీలకర్ర బెల్లం. టైం మీద ఓవర్ బ్రదర్. మా పేమెంట్ క్లియర్ చేసి మీరు పార్టీ కంటిన్యూ చేసుకోవచ్చు. మ్యాచింగ్ మేనేజర్ 50,000, ప్రొడక్షన్ మేనేజర్ 1 lakh, ఈవెంట్ మేనేజర్ 1.5 lakh, రిస్క్ మేనేజర్ 3 lakhs. 3 lakhs టోటల్ ఫంక్షన్ వర్త్. రిస్క్ మేనేజర్ ఒకటికి 3 lakhs. ఓ సార్కి డౌట్ వచ్చింది, క్లారిటీగా చెప్తాను. మీరు ప్రేమించిన అమ్మాయి చలో అనగానే మీతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అనుకున్న టైంకు ఆవిడ మెల్లో 3 ముళ్ళు కూడా వేశారు. తర్వాత ఫోటోలు, వీడియోలు, డాన్సులు, డ్రింకులు, పార్టీలు. ఇంత జరిగాక కూడా నీ షర్టు నలగలేదు, నీ ఫేస్లో స్మైలు పోలేదు, నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదు. ఇవన్నీ ఊరికే జరిగాయి అనుకున్నావా? ప్లానింగ్లు, ఎస్కేప్, చేతులు, జరిగాయి కాబట్టి గోపి వెడ్స్ దివ్య అనే పెళ్లికి శుభం కాడబడింది. ఒక్కసారి మీ రిస్క్ మేనేజర్ ని చూడాలంది బ్రో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్స్. బాతియాలి బాబు. అమ్మాయి గారిని ఎత్తుకొస్తావు. రే రామ్, గోపి దివ్యని చంపేస్తున్నారా, వెళ్ళి కాపాడు. రేయ్, అందరికి లైఫ్ టైం సెక్యూరిటీ ఇవ్వలేం కదరా, పైగా మనకు డీల్ కూడా అయిపోయింది. అంతే అయిపోయిందిరా, తను ఒకసారి వెళ్ళి కాపాడరా. 2 లక్షలు ఇస్తారంటరా, ఏదో చేయరా. అయ్యో 3 లక్షలు ప్లీజ్ రా, చంపేస్తున్నారా ప్లీజ్ రా. 3 లక్షలు కాపాడరా. సరిపోదా?
డబ్ డబ్బు రే తాగబోతాడా డబ్బు 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 తానరే నారే నారే అయిపోయా డబ్బు 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 డబ్బే డబ్బు 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 తాగబోతున్నా తాగి డ్రైవ్ చేయకండి రా డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ క్యూట్ చిల్డ్రన్ గోపాల 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 దేవుడు ఎవడరా నాకు డబ్బులు ఇవ్వకపోతే పని చేయనా ఉంది ఏందే లేటు పూజ స్టార్ట్ చేద్దామమ్మా. మీరు కానివ్వండి. ఓం శుక్లాం భద్రం పంతులు గారు శుద్ధమ్మ శుద్ధి చేయండి చేయండి. శుక్రాం భద్రం విష్ణు పంతులు గారు బొట్టండి పెట్టండి. ఏమైందే? 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడే మా డాడీ. దీనికి కానీ ఏమైనా అయితే అంతే. అబ్బా నువ్వేం పర్షన్ కాకే. పంతులు గారు మళ్ళీ ఏమైందమ్మా? కొంచెం ఇంకొంచెం ఇది చాలా ఇంకొంచెం ఇదొకే. ఇది చాలా దివ్యమైన ముహూర్తం అమ్మా. ఇక నుండి నీ బండి దిశ నీ దశ రెండు మారబోతున్నాయి. ఒకసారి ఆ దేవుణ్ణి ఇద్దరు మొక్కుకోండి అమ్మా. మొక్కుకోండి. నీ ఒరే సచ్చినోడా గుద్దేసి వెళ్ళిపోతావేంట్రా? ఫోటో తీ. ఓకే ఓకే. బాయ్. హలో హలో నాన్న, అమ్మా. ఎలా ఉన్నావురా? ఎలా ఉంటానమ్మా? అలాగే ఉన్నాను. అవునరా, నువ్వు అలాగే ఉంటావు. నేను చెప్పినట్టు ఏ అమ్మాయి మెళ్ళలోనో 3 ముళ్ళు వేసేస్తే నేను కృష్ణారామ అంటూ కాలం వెళ్ళదీసేదాన్ని. అమ్మా, నీ కోడలు వస్తే కృష్ణారామ అనుకుంటావు, నాకు పెళ్ళం వస్తే కుయ్యో మొర్రో అనుకోవాలి. చచ్చినా పెళ్లి చేసుకోను. నేను చస్తే చేసుకుంటావా? అమ్మా, ఎందుకు ఎలా అంటావు? కొన్ని రోజులు ఆగవే, చేసుకుంటాను. ఏంట్రా ఆగేది? నేను ఆగనుగాక ఆగను. నేను చక్కగా అమూల్ మిల్క్ బేబీలా ఉండేవాడివి. ఆ హైదరాబాద్ లో ఏం తాగుతున్నావో ఏం తింటున్నావో డికాషన్ లా తయారయ్యావు. ఇంకొన్నాళ్ళకి అమ్మా, ఏమవుతావో ఏంటో. టార్చర్ పెట్టకమ్మా. పెళ్ళే చేసుకోవాలి కదా, లక్షణమైన అమ్మాయిని చేసుకుంటాను. ఓకేనా? కదా ఇదేనే పద. లక్షణమైన పిల్ల అయితే సరిపోదు, పాప లాంటి పిల్లని చేసుకోవాలి. వచ్చిందే ఎవర్రా? లక్స్ పాప. నువ్వు ఫోన్ పెట్టే. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. yes, what can I do for you? తిన కోసం ఒక అబ్బాయి కావాలి. ఇలాంటి కత్తిలాంటి అమ్మాయి కోసం బరిసెలాంటి కుర్రాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. అవునా? అంటే మహేష్ బాబులా ఉంటాడా?
అంత యావరేజ్ కలరా? మరి ప్రభాస్ లాగా? అంత షార్టా? అయితే అల్లు అర్జున్ లాగా? అంత లో ఎనర్జీ? మరి ఎట్లుంటాడు? చెప్పను, చూపిస్తాను. అంతకు మించి ఉంటాడు. అబ్బో. ఇదిగో. ఇది నువ్వే కదా? యా, ఇట్స్ మీ. యాక్చువల్గా ఇంతకుముందు ఒరిజినల్గా ఇలాగే ఉండేవాడిని, కానీ మన హైదరాబాద్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవడంతో మన కలర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. నేను కూడా గట్లనే అనుకున్నా. అబ్బా, ఏం అర్థం చేసుకున్నావు? హ్యాండ్ ఎంత స్మూత్ గా. సరే సరే, మీ పేర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది. నేను దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. కానీ ఒక స్మాల్ ఫేవర్. ఇతను ఎక్కడుంటారో చెప్తారా? వీడి కోసం వచ్చారా? ప్రతి ఒక్కరు వీడి కోసమే వస్తారు. వాడు ఇక్కడ ఎదుకుంటాడు, ఏ జనతా బార్లోనే ఉంటాడు. జనతా బారా? ఆ, పదవే. హాయ్ ప్రియా, ఏంటి ఈరోజు నాకంటే ఎర్లీగా వచ్చా? ఎనీథింగ్ స్పెషల్? డల్గున్నావేంటి? మా డాడీ వేరే అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. హే, ఆర్ యూ కిడింగ్ మీ? షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యావా నాకు ఈరోజు? ప్రేమ్ సీరియస్. అబ్బచ్చా, జోక్ చాలా బాగుంది. జస్ట్ షట్ అప్. సారీ ప్రియా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అడుగుతావేంటి? నీకు తెలీదా? మీ ఇంటికి వచ్చి అడిగే ధైర్యం నాకు లేదు. ఒకవేళ అడిగినా ఒప్పుకుంటారనే గ్యారంటీ లేదు. అలా కాకుండా మనం పారిపోయి పెళ్లి చేసుకుందామని చూసినా మీ నాన్న మనల్ని బతకనిస్తాడనే నమ్మకం లేదు. అవన్నీ అనవసరం ప్రేమ్. ఇప్పుడు టైం లేదు. నీకు మన ప్రేమ మీద నమ్మకం ఉందా లేదా? నీతో రావడానికి కూడా రెడీ, నీకోసం చావడానికైనా రెడీ. నిర్ణయం ఏదైనా నీ చేతిలోనే ఉంది ప్రేమ్. ఛ, ఇంకా ఆలోచిస్తున్నావు చూడు. నిన్ను ప్రేమించినందుకు నన్ను అనుకోవాలి. పిరికివాడికి ప్రేమించే హక్కు లేదు. గో టు హెల్. ఇప్పుడు ఎలాగే సింధు లోపలికి వెళ్ళడం? నువ్వు ఉండవే. ఆయన మీ డాడీ కదా? అవును. మీ డాడీ సిగరెట్ తాగుతారా? ఏ, మీ డాడీ తాగడా? చిచి, మా డాడీ 24 క్యారెట్ గోల్డే. దేనికైనా క్యారెక్టర్ ఉండాలమ్మా, క్యారెక్టర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం మనుషులరా మీరు! తాకపోతే చస్తారా ఏంట్రా? అలా నా తాగేది కల్తీ చేస్తూ ఇలా తాగాలరా వేస్ట్ ఫెలో. నిజంగా మీ నాన్న 24 క్యారెట్ల గోల్డేనే. ఏంటి బావా ఇంత లేట్ అయింది? ఎర్లీగా వచ్చి నువ్వు కనపడవని. అబ్బా, అదే టచ్. వాడే కదా? అవునే. ఏ ఏ ఓయ్ హలో, జరాగు. వెళ్ళిపోతున్నావు. హలో, ఏ, ఆగు. ఎక్స్క్యూజ్ మీ. ఓయ్ హలో. హలో మీ సార్, ఓయ్, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? తీది 50,000 తీ. వాట్? 50,000? ఎగ్జాక్ట్లీ 50,000. అమ్మని అమ్మ, 50,000 అంటే 50,000. ఇక్కడేదో ఎవరు నడుస్తుంది. ఇల్లు వదిలిపెట్టకూడదు. 50,000 ఇస్తే 5 figures coming. 5 figures. 1 week full enjoy. You know? రే సచ్చినోడా, ఎలా కనిపిస్తున్నాను నీకు? వస్తే తింగరదానా, నువ్వు ఇప్పుడు ఆవేశపడితే మనకు రావాల్సిన పైసలు కూడా రావే. నువ్వు జర జాగ్రత్తగా డీల్ చేయి. జాగ్రత్త. సార్, ఉదయం తొందరపాట్లో జరగకూడని తప్పేదో జరిగిపోయింది సార్. తప్పు జరిగిపోయిందా? అయినా జరిగిపోయిన విషయం నేను మనసులో పెట్టుకోలేదు. కానీ మీరు ఇవ్వాల్సిన పేమెంట్ ఇస్తే. అబ్బా మావా, టైం అంటే టైం రా. మామూలు ఫిగర్లు కాదురా. పైగా మన రేట్లోనే ఉన్నారు. ఒరేయ్, నా దగ్గర ఓ 10 ఉందిరా. నువ్వు 40 సెట్ చేసావంటే సార్, అది 50 ఇచ్చేస్తా. కంగారు పడకరా. ఇవాళ స్కూటీ.
ఎట్రా రా. ఏ 50,000 సో లేడీస్ మనం వెళ్తూ మాట్లాడుకుందామా? అంటే సార్ 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడు సార్ స్కూటీ మా నాన్న. అందుకే సార్ ఇంత కంగారు పడుతున్నాను. అవును, పైగా తాగుతాడు కూడా. ఇస్ ఇట్ ట్రూ? అయితే ఇది ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాల్సిన ఇష్యూ అన్నమాట. అలాగే. సో లేడీస్ కొంచెం గ్యాప్ ఇవ్వండి. అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేస్తే పోతావు రే. అందుకేగా పోతున్నా. ఓకే బాస్ బాయ్. నాశనం అయిపోతావు. ఏ పాపలో 50,000 అంటే ఎవడైనా ఇలాగే పారిపోతాడు. స్పాట్ క్యాష్ 10,000 పక్కనే రూము. గంటలో పని ఫినిష్ చేస్తా. ఇట్రారా. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? కొంపదీసి విక్కీ గాడికి ఏమైనా పెళ్లి కుదిరిందా ఏంటి? రే నువ్వే చూడు. అరే ప్రియాకి పెళ్ళా? అయితే అందరం కలిసి వెళ్దామా? ఇప్పుడు జోకులేంట్రా? ప్రియాకి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుందని వాడు బాధపడుతుంటే. ఎరా నీతో పెళ్లికి ప్రియా ఓకేనా? ప్రియకి ఓకేరా, వాళ్ళ బాబే తెగ బుసలు కొడుతున్నాడు. టెన్షన్గా ఉందిరా, ఏదో ఒకటి చేయండి ప్లీజ్ రా. రేయ్ పెళ్ళికి ఇంకా టైం ఉంది కదరా, నాకు వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు. నా మొహానికి అదొక్కటి తక్కువ. ఎందుకే గంత టెన్షన్ పడతావు? మీ నాన్న కోట్ రేసర్గా సైలెంట్ గా వాడుకొని ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. క్వార్టర్ రేస్ కూడా మా నాన్న బాగానే మేనేజ్ చేస్తున్నాడే. మేనేజ్ చేసుడు మీ బ్లడ్ లోనే ఉంది కదా, నువ్వు కూడా మేనేజ్ చెయ్యి. బాయ్. ఏమ్మా ఇంత లేట్ అయింది? అంటే అయినా స్కూటీ ఎక్కడమ్మా? అది సర్వీసింగ్కి ఇచ్చాను నాన్న, అందుకే లేట్ అయింది. కొత్త స్కూటీ కదమ్మా. అంటే నువ్వే చెప్పావు కదా నాన్న, చిన్న మరకు కూడా పడినివ్వకూడదని. ఉదయం పూజారి గారు హారతిస్తుంటే మరకలు పడ్డాయి నాన్న. నువ్వు అంత ప్రేమగా కొనిచ్చిన బండికి చిన్న మరకు కూడా ఉండకూడదని సర్వీసింగ్కి ఇచ్చాను నాన్న. లోపలికెళ్ళి భోంచేసి పడుకో, నేను గేట్ వేసేస్తాను. సరే నాన్న. ఇవాళకి ఎలాగోలాగా డాడీ నుంచి ఎస్కేప్ అయ్యాను. రేపు మాత్రం వాడిని వదిలే ప్రసక్తే లేదు. నా టార్చర్ చూపిస్తాను. అక్కడున్నాడే, రారా త్వరగా రా. పద పద. ఓయ్ డబ్బులు. పైసలేవి? కూల్ కూల్ కూల్, అరవకండి. రండి రండి, తీసుకోండి. ఇవన్నీ కాదు, ముందు డబ్బులు తీ. తినండి తినండి తినండి, ఫస్ట్ తినండి తర్వాత ఇస్తాను. ఓకే ఓకే ఓకే. తినండి. ఏ ఆ? ఎక్కడికి? ఆ, నేను తినాలి కదా. ఆ. ఓకే ఓకే. బాగుంది కదా. బాయ్. మేడం బిల్. దాన్ని ఎట్లనైనా పట్టుకోవాలి అలా. ఇక్కడెక్కడ ఉండుంటాడు. ఎలాగైనా వాళ్ళు వాడిని పట్టుకునే తీరుతాను. అమ్మో అదిగో ఆడున్నాడే. ఏ వాడే కదా. పద వెళ్ళిపోతున్నాడు. ఈరోజు వాడికి నా చేతిలో మూడింది. వాడికి కాదే మూడింది. రావే. ఈ టైంలో ఇక్కడే ఉంటాడే. రారా దిగు త్వరగా. వస్తున్నా. అడిగా ఇక్కడే ఉన్నాడు. రారా. హలో హాయ్. హాయ్ గిల్లేవో, ముందు డబ్బులు తీ. నీకు దండం పెడతా, ముందు డబ్బులు. కావాల్సిన డబ్బులే కదా, ఇస్తాను. Please. ఒక్క నిమిషం. ఎక్కడికి? ప్లీజ్ 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 డబ్బులు ఇచ్చి కదులు. అరే ఆ, అరే పాకెట్ లేదు.
సరే చెక్ ఇస్తాను, ఓకేనా? చెక్ ఏంటే? ఏమో. మీరేం వరీ అవ్వకండి, మీకు కావాల్సిన క్యాష్ కదా. ఈ చెక్ మీ దగ్గర ఉంచండి, నేను అలా వెళ్ళి 5 minutesలో క్యాష్ తీసుకొని వచ్చేస్తాను, ఓకేనా? ఓకేనా, ఉంచండి. ప్లీజ్ అండి. ఏంటి సంతకాలు నేను చెక్ ఇచ్చాడు? మనిషి ఇక్కడే ఉన్నాడు కదే. ఆ, అయ్యో ఇక్కడే. వెళ్ళి చూద్దాం పద. బాయ్. రేయ్, ఆగరా. ఆగరా, పదవి పద పద. రే ఆగు. ఏంట్రా ఇది? అవుటర్ రింగ్ రోడ్ దాకా అరగంట అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గట్లేదు. మంచి లాపి పరిగెత్తాడ్రా. ఒక్కొక్కడు ట్రక్కుల్లో ఉన్నారు. దొరికితే తుక్కే. రేయ్ ఆగండ్రా, ఆగితే కొబ్బరి నీళ్ళు ఇప్పిస్తాను. కొబ్బరి నీళ్ళు ఇప్పిస్తారంట్రా. ఆడు కొబ్బరి నీళ్ళు అని చెప్పి నీ రక్తం తాగుతాడు. పద. ఈ రామ్గడ్ ఎక్కడ ఆడంట్రా బాబు. పొద్దున్న లేచినప్పటి నుంచి లొల్లులతోనే సరిపోతుంది. నా ముఖానికి ఇంకా పెళ్ళా? యబ్బా, నా పేమెంట్ సెటిల్ చేయమని చెప్తుంటే చేయట్లేదు, కానీ బాడీ లైఫ్ మాత్రం సెటిల్ చేసుకుంటున్నాడు. దొరికాడు. ఎవరే నీ మొగుడా? కాదు, దొంగము. ఏ ఫోన్ పెట్టేవే. ఎక్కడికి పోతావురా? ఐరన్ అయస్కాంతం అతుక్కున్నట్టు ఇదేంట్రా బాబు ఈ టైంలో తగులుకుంది. ఏ మిస్టర్, ఇక్కడికో లైఫ్ టైం జర్నీకి బయలుదేరినట్టున్నా. ముందు నా పంచాయతీ తేల్చి కదులు. ఓ సినీ వేసాలు, ఈ టాలెంట్ ఏదో ఒలింపిక్లో చూపిస్తే స్కూటీ కాదు ఆడి కారే వస్తుంది. తప్పక డైలాగ్స్ బాగున్నాయి, కానీ ముందు డబ్బులు ఇచ్చి కదులు. లేదంటే ఈరోజు నువ్విచ్చుడో నేను చచ్చుడో ఏదో ఒకటి రెండిట్లో తేలిపోవాలి. నేను ఇక్కడే పడుకుంటా అంతే. ఓయ్ సరిగ్గా పడుకోవే, తల మీద నుంచి టైర్ కరెక్ట్గా పోవాలి. పడుకో. చంపేస్తావా? నిన్ను వదలను. చంపేస్తావా? 60,000 కోసం ఒక అందమైన అమ్మాయి చంపేస్తావా? రా, నిన్ను వదలను. త్వరగా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వదిలే అసహ్యంగా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, సాయంత్రం ఇస్తాను. నాకు అదంతా తెలీదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? డబ్బులు ఇస్తానంటే నరకానికైనా వస్తా. అయ్య బాబోయ్. సరే తగలడు. ఇస్తావు కదా? ఇస్తా. ఈ రామ్గడ్ మనకి బాడీ గార్డ్ లో సెక్యూరిటీ ఇస్తాడనుకుంటే మన డెడ్ బాడీలు తీసుకెళ్ళడానికి వచ్చేలా ఉన్నాడు. నువ్వు ఆపరా, చచ్చిపోయేటప్పుడు ఎవరో డౌట్లో నువ్వు ఉండుబే అన్న. మేము ఆగితే కొబ్బరి నీళ్ళు ఇస్తా ఉన్నా కదన్నా. ఎవడ్రా నీకు కొబ్బరి నీళ్ళు ఇచ్చేది? మమ్మల్ని ఇంత దూరం పరిగెత్తించావు, నీ రక్తం తాగుతా బిడ్డ. ఉండన్నా, కొంచెం సీక్రెట్ మాట్లాడాలి. అరే ఉండుబా, సీక్రెట్ మాట్లాడాలి. చెప్పానా వీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇచ్చే రకాలు కాదు, రక్తం తాగే బ్యాచ్ అని. ఇద్దరా మీ గుసగుసలు. అన్నా గీడిట్నే అంటాడు, ముందు నేచేద్దామన్నా. ఏయ్ బ్యాగ్ ఇటీ. రండ్రా. కళ్ళ ముందు బ్యాగ్ పెట్టుకుని తీసుకోలేకపోయానే. మొత్తం చల్లేస్తాడు సచ్చినోడు. ఏంటి మామా ఇది? నేనంటే నీకు ఎంత ప్రేమ మామా?
డబ్బు లేకుండా చిన్న పని కూడా చెయ్యనే నువ్వు కేవలం నా కోసం డబ్బును చిత్తు కాగితాల్లా గాల్లోకి విసిరేసావా? నా కోసం థ్యాంక్స్ మామ. అందుకే నీ శ్రమ వృధా పోకూడదనే నేను కొన్ని డబ్బులు దాచా. ఇదిగో 500 పదార్లు, 2000 పదార్లు, 2016 ఫేక్ నోట్స్ అన్ని వేరా? వారిని పెళ్లిళ్ళలో చదివించే కట్నాలు నోట్ల మీద రాయించావా? టూ మచ్ రా. ఈ దెబ్బకు షాక్ అయింటారు కొడుకులు. రేయ్, నేను చేసే పనే రిస్క్ రా. ఎప్పుడైనా ఏదైనా నా దగ్గర ఉండొచ్చు. ఆకలేస్తుందిరా, ఎక్కడైనా ఆపరా. తెగండ్రా. అరే, మార్నింగ్ నుండి చేసిన మారుతాను రన్కి లోపల మాడిపోయింది. ఏదో ఒకటి ఆర్డర్ చేయండి రా బాబు. ఏ బాబు, రేయ్ నీకేమైనా పిచ్చా? ఇదేదో 10 రోజుల ముందు తెలుసుంటే వీళ్ళకి టెన్షన్ ఉండేది కాదు, మనకి బాధ ఉండేది కాదు. అన్ని పీకల మీదకి వచ్చేటట్టు చేస్తావు. ఈయన చూడు, కొబ్బరి నీళ్ళ కోసం చచ్చిపోయేటోడు. ఏదో ఒకటి తినడానికి తీసుకురా పోరా బాబు. అయ్యిందా? ఇంకేమైనా ఉందా? ప్రియా, ఒకసారి లేచి షాల్ తీస్తావా? గోల్డ్ షాప్ ని ఎత్తుకొచ్చినట్టుంది. మీరన్నట్టు ప్రియాని పెళ్లికి 10 రోజుల ముందే తీసుకొచ్చి ఉంటే ఇలా వచ్చుండేదా? అయినా నేను ప్రియాను కావాలనుకున్నాను, కానీ ఈ నగలు డబ్బును కాదురా. ప్రేమలో మునిగిన ప్రతి వాడు చెప్పే డైలాగ్స్ ఇవేరా. రేయ్, ఎమోషన్స్ కోసం కొన్ని అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ అవసరాల కోసం ప్రతిసారి అడ్జస్ట్ అవ్వలేం కదరా. అందుకే ఇలా చేశా. అయినా కలిసి ఉంటే చాలని నువ్వు అనుకున్నావు, కలిసి సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను. అంతే. థ్యాంక్స్ రా. సారీ. విసిరేశాడు. హలో హలో అన్నయ్య, నేను దివ్యని మాట్లాడుతున్నాను. దివ్య, చెప్పమ్మా, ఎక్కడున్నారు? నేను ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఓకే, జాగ్రత్త. యుఎస్లో ల్యాండ్ అవ్వగానే నాకు ఫోన్ చేయండి. మేము ఓకే, కానీ నువ్వు జాగ్రత్త. మా డాడీ ఆల్రెడీ నీ మీద ఫుల్ ఫైర్లో ఉన్నారు. మా డాడీ మనుషులు కూడా మీకోసం వెతుకుతూ ఉంటారు. బీ కేర్ఫుల్. మీ డాడీ నీ ఫోన్ కన్నా స్పీడ్గా ఉన్నాడు. ఉంటానమ్మా. హ్యాపీ జర్నీ. బాబాయ్ బాబాయా? ఇప్పుడేంటి, ఫైటా ఎస్కేపా? రెండోది. రండి రండి. అన్న కీస్ లేవన్నా. ఇంతకీ ఆ మహాతల్లి ఎక్కిందా లేదా? ఎక్కితే హ్యాపీ, ఎక్కకపోతే ఇంకా హ్యాపీ. సచ్చినోడా. రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, మీ బాబాయ్ వాళ్ళని కొడుతుంటే ఎందుకు వద్దన్నావు? మా వాళ్లతో గొడవపడి కొన్నాళ్ల తర్వాత కలిసిపోయి వాళ్ళ మధ్య తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకే వద్దన్నాను. గ్రేట్. అందరూ నిన్ను హీరో అంటున్నారు, కానీ నాకు మాత్రం ఎందుకు నువ్వు విలన్ అవుతున్నావు?
ఏమైందిరా? అరే రామ్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నావురా? అదే నేను ఆలోచిస్తున్నాను రా. అడ్రస్ అడుగుదామంటే ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు కదరా. ఏయ్, ఇక్కడ పులి నెట్టుకొని అక్కడ పురుగులు ఎత్తుతారేంట్రా? మాస్టర్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? పోవయ్యా. పోవడానికే కదా అడిగింది. ఓరిని, ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళాలో మేమే కన్ఫ్యూజ్ అవుతుంటే మధ్యలో నీ కన్ఫ్యూజ్ ఏంట్రా? అంటే ఈ ఏరియాకి మీరు కొత్త అయితే ఓ పని చేయండి, మీరు నాకు లిఫ్ట్ ఇస్తే నా ఇల్లు మీకు గిఫ్ట్ గా ఇస్తా. అబ్బా, గౌరవనీయులైన తాగుబోతు గారు, మీకు ఇల్లు కూడా ఉందా? ఇల్లా ఉంది. ఇల్లా? ఇల్లా కాదు, అది పెద్ద విల్లా. ఇల్లు అంటున్నాడు కదరా, వెళ్దాం మరి. ఈ రాత్రి ఉండడానికి ఎక్కడైతే ఏంట్రా, వెళ్ళొచ్చు కదా. లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తా. సరే ఎక్కు. ఎక్కువ వెనకాల వెనకాల. వెనక లేడీస్ జరగా. క్వార్టర్ షేర్ చేసుకోండి. నాకేమొద్దు. వద్దా? సరే నేనే తాగుతా. ఇంత స్పీడ్ గా కొనిస్తున్నావు, చాలా చిన్నగా పోనీ రాదన్నా. కూర్చో, ఎక్కువ మాట్లాడితే కింద దోస్తా, కేసు కూడా ఉండదు. ఆహా, లిక్కరన్నా, వెల్కమ్ టు మై విల్లా. బిల్డింగ్ అదిరిపోయింది కదరా ఇక్కడ. అయినా ఇంత పెద్ద అడవిలో ఈ బిల్డింగ్ ఎవరు కట్టారా? ఎవడో డబ్బునోడు కట్టింటాడు. ఎవడు కడితే మనకేంటి? రై, మాకు పడుకోవడానికి మంచి బిల్డింగ్ చూపించావు, ఈ డబ్బులు తీసుకో, ఎంజాయ్. అబ్బా, ఈ డబ్బుతో నేను ఇంకో క్వార్టర్ వేసి పడుకుంటా అన్న. టైడ్ అయిపోయానురా, ఇంకా నా వల్ల కావట్లేదు. నువ్వు ఎక్కడో చోట పడుకో, నేను మాత్రం ఈ సోఫాలో పడుకుంటున్నా. నన్ను డిస్టర్బ్ చేయదురోయ్. నువ్వేమైనా సన్నీ లేని అనుకుంటావురా? కాళ్ళెత్తి పడుకున్నావు. దించరా బాబు, చూడలేకపోతున్నావు. అంత చూడలేకపోతే నువ్వే వచ్చి కాలు దించుకో, లేకపోతే మూసుకొని పడుకో. గుడ్ నైట్. నేను ఆ రూమ్ లోకి వెళ్తాను. క్యారీ ఆన్. పొద్దున్న నుంచి చూస్తున్నా, ఇంకా నాకు ఓపిక లేదు. ఇంకొకసారి ఫోన్ వచ్చిందనుకో చంపేస్తా. అవసరమైతే ఫోన్ అన్న మార్చు, లేక మీ నాన్న మార్చు. సారీ. అమ్మ తల్లి, నీకు దండం పెడతానమ్మా. నిద్ర లేదమ్మా, బాగా అలసిపోయాను. ఫోన్ బయటికి వెళ్ళి మాట్లాడు. చెప్పు నాన్న. ఏంటి నాన్న, ఎక్కడున్నావమ్మా? అదే నాన్న, ప్రాజెక్ట్ బెంగళూరు అని చెప్పా కదా. ప్రాజెక్ట్ ఏంటి, బెంగళూరు ఏంటి? అదే నాన్న, ఒక్కసారిగా అలా మాట్లాడుతున్నావు. కొంప తీసి తాగావా ఏంటి? చచ్చా, నేను తాగటం ఏంట్రా, మధ్యాహ్నమేగా చెప్పావు, మర్చిపోయాను అనుకున్నావా? నీ ప్రాజెక్ట్ పని చూసుకునిరమ్మా, కానీ నేను తాగుతున్నానని మాత్రం అనకమ్మా, బాధేస్తుంది. అయినా నీకు తెలియదా నాన్న, మీ నాన్న 24 క్యారెట్స్ గోల్డ్ అని? తెలుసు నాన్న. సరేనమ్మా, టైంకి భోంచేయి. సరే నాన్న, బాయ్. ఉంటాను. బాయ్. అందులో ఉన్నాడు కాబట్టి దానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టి కట్టారు. అబ్బా అబ్బా, ఒక్కసారి లైన్లో ఉండండి సార్, లైన్లో ఉండండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఏంటి సార్? అబ్బా, దయాలు బుత్తాలు లేవు సార్. లేవంటే లేవు. మీరు చెప్పినట్టే మీ లింగ కట్టుకొని మీ ఇంట్లోకి 4 దింపిన పోరగాలని వాళ్ళు ఇప్పుడు బిందాస్గా ఉన్నారు సార్. వాళ్ళకేం కాలేదు. ఇప్పటికైనా నమ్మండి సార్, ఆత్మలు ప్రేతాత్మలు లేవు. ఇట్స్ మై ఛాలెంజ్. అంతే. ఇక మీరు తట్టబుట్ట సరుకులు వచ్చేయండి, మీరు రాగానే వాళ్ళని తన్ని తరిమేద్దాం. నేను వైన్ షాప్కి వెళ్తా.
సార్ 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 ఒక్క నిమిషం సార్. వచ్చే ఒక చిన్న క్వార్టర్ తీసుకుంటారండి సార్. ఇక్కడ వాటర్ మిగిలిపోయింది, క్వార్టర్ తక్కువైంది సార్. ఉంటా సార్. ఏంటిది ఇలాంటి కలపడింది ఏంటి నాకు? బొక్కలే మనకేం అవుతుంది. వీడేంట్రా వెళ్దాం అనుకుంటే ఇంకా పడుకున్నాడు. అత్తారింటికి వచ్చాడు కదా, వీడికి ఇస్తా చూడు. చూడరా వాడిని, చావు భయం వాడిని ఎలా పరిగెత్తిస్తుందో. ఎందుకు నన్ను పరిగెత్తమను? అంటే నిన్న నీలో ఉన్న షార్ప్నెస్ ఉందా లేదా చెక్ చేశా. అదే షార్ప్నెస్ ఇంకా నీలో ఉంది. రేయ్ ముందు రెడీ అవ్వండిరా, వెళ్ళాలి. హలో, విక్కీ మ్యారేజ్ బ్యూరో. ఎస్ స్పీకింగ్. బాబు నేను ప్రియా నాయనని మాట్లాడుతాడా. మీరు చేసిన పని ఏం బాలేదు. ప్రియను వెంటనే పంపించేస్తే బాగుంటది. అలాగే బాబు, ప్రియాంకర్మ జంటగా ప్రేమను కూడా పంపిస్తాం. ఓకేనా బాబు? రేయ్ తమాషలా దమ్ముంటే ఫోన్ కట్ చేయకుండా ఇనో. ఈ భూమి మీద మీరు ఏడ దాక్కున్నా మా నుండి తప్పించుకోలేరు. మా పరువు ప్రతిష్టల మీద దెబ్బ కొట్టిన మిమ్మల్ని నరికి పాతరేసేంత వరకు నిద్రపోను. ఏంటో ఇది, వీడికి వచ్చింది, వాడికి వచ్చింది. అదిగో ఏంటి ఫోన్లు? ఎవరు ఫోన్ తీయొద్దు, ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇదంతా దేనికిరా? వాళ్ళు మన ఫోన్ నంబర్ ట్రేస్ చేసే అవకాశం ఉందిరా. ఇంకొన్ని రోజులు మనం ఇక్కడే ఉందాం. ఈలోపు పెళ్లి కూడా చేసేస్తే ఓ పని అయిపోతుంది. అది కూడా మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతేనే. మీ అందరి సమక్షంలో మాకు పెళ్ళైతే చాలు, అదెక్కడైనా ఓకే. సూపర్ రా. ఒరే, నిన్న రాత్రి మనకు షెల్టర్ ఇచ్చిన మహానుభావుడు ఎక్కడా? ఈ డబ్బులు వాడికి ఇచ్చి తినడానికి ఎదురు పట్టమని చెప్పు. ఇలా పిల్లలతో రౌండ్ చేస్తా. సారీ సారీ, క్యారీ ఆన్ క్యారీ ఆన్. బానే ఉంది. కట్టినాడు కూడా మంచి టేస్ట్తో కట్టాడు. ఇంటీరియర్ అదిరిపోయింది. ఏమైంది ఈ గదికి? ఒక పక్క మసి, ఒక పక్క పొగ. ఎవరు దులపరా? రామ్, ఒక అమ్మాయి స్కూటీ డబ్బుల కోసం ఏమీ ఆలోచించకుండా, ఎక్కడికి అని అడగకుండా వచ్చేసిందంటే నా పరిస్థితి ఎలాంటిదో నీకిప్పటికే అర్థమై ఉంటుంది. నీ మంచితనం చూశాక ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో డబ్బులు అడగడం తప్పని తెలిసినా తప్పక అడుగుతున్నాను. పైగా మీరిక్కడే ఉండాలని డిసైడ్ చేసుకున్నారు కదా. అసలే మా నాన్నకి అబద్ధాలు చెప్పలేక చచ్చిపోతున్నాను. ఐ లవ్ యూ. వాట్? నేనేదో అడుగుతుంటే వీడేదో చెప్తున్నాడు అనుకుంటున్నావు కదా. చూడు సారు, ఎందుకో ఏంటో తెలియదు కానీ
నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్లోనే నచ్చేశావు. ఆ క్షణంలో ఇంత పెద్ద ప్రపంచంలో నా కళ్ళ ముందు నువ్వు మాత్రమే ఉన్నావు అనిపించింది. అంతే, స్కూటీని గుద్దేశాను. ఇన్ని రోజుల నుండి నువ్వు నా వెంట తిరుగుతూ నువ్వేదేదో చెప్పావు, నేనేదేదో విన్నాను. అప్పుడే అనిపించింది నీకు డబ్బులిచ్చేస్తే మంచివాడిని అవుతానేమో గానీ మళ్ళీ నువ్వు నాకు కనబడవని. అందుకే పారిపోయాను. చూడు సారు, ఒక మనిషి బుర్రలో రోజుకి 100 ఆలోచనలు వస్తాయి. కానీ నిన్ను చూసిన దగ్గర నుంచి నాకొచ్చే 100 ఆలోచనలు నువ్వే అయ్యావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, ఐ లవ్ యూ. అంటే కొత్త ప్లేస్కి వచ్చాం కదా, మీరందరూ అలర్ట్గా ఉన్నారో లేదో చెక్ చేశా అంతే. వాళ్ళ పెళ్లి చేయండి అంటే నా పెళ్లి చేస్తున్నారు. పెళ్ళి అనగానే సిగ్గొచ్చింది. ప్రియా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? అదేం లేదు సారు. ఇష్టపడ్డవాడినే కదా పెళ్లి చేసుకుంటున్నావు. అవును, నీకు ప్రేమ్కి ఎలా పరిచయం అయింది? సంవత్సరం క్రిందట ఎఫ్బీలో పరిచయం అయ్యాడు. రోజుల తరబడి చాట్ చేసేవాడు. అప్పుడు నాకు అర్థమైంది నాకంటే ఫోన్తోనే ఎక్కువగా ఉంటాడని. డోంట్ వరీ, మీ ఇద్దరూ ఖచ్చితంగా మంచి కప్పులు అవుతారు. సరే, డ్రెస్ తీసుకుని త్వరగా రెడీ అవ్వు. అవును, నీకు రామ్కి ఎలా పరిచయం అయింది? అదో పెద్ద స్టోరీలే, తర్వాత చెప్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. రండి తొందరగా, సిగ్గుపడింది చాలు. ముహూర్తం టైం అయిపోతుంది. దేవుని దండం పెట్టుకో. చూసుకున్నది చాలు, ముందు దేవుని దండం పెట్టుకో. కంగ్రాచులేషన్స్ రా, ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ మామా. రే, ఏంట్రా ఇది? ఫ్రెండ్ అనేవాడు ఉండాల్సింది అక్కడ కాదురా, ఇక్కడ. రామ్, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదురా. చిన్నప్పటి నుండి నాకు ఎవరూ లేరనుకున్నాను. ఇప్పుడు మీరున్నారు, నాకేంటి అనిపిస్తుంది. దేవుడు మీ రూపంలో నాకు ఫ్యామిలీని ఇచ్చాడ్రా. ఏంట్రా ఎమోషన్స్ తో పిండేస్తున్నావు? మనలాంటి ఫ్రెండ్స్ ఉన్న చోట కన్నీళ్ళకి కష్టాలకి చోటు లేదు. కమాన్ మామా, లెట్స్ సెలబ్రేట్. yes యా, ఇదిగోరా. పడి స్వీట్లు తీసుకురావు. ఏయ్, ఇలా నా వేసేది? మరెలా? ఏ, ఇప్పుడు చూడాల్సింది సీరియస్గా కాదు, కొంచెం రొమాంటిక్గా. కొంచెం మూస్తావా? మూస్తా. ఏ, ఏం చేస్తున్నావు? గడేస్తున్నావేంటి? గడియ పడింది కానీ తెలియట్లేదు. చెక్ చేస్తున్నాను. దీని ఫస్ట్ డోర్ తీ. నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావంటే పడినట్టే. తీ ఫస్ట్ తీ. పడింది. హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఒక్కటా రెండా మూడా 33 మందిని లవ్ చేశా. ఒక్కతైనా కనెక్ట్ అవ్వలేదు. ఏ లేదా మనసు లేదా నాకు? సరేగా నువ్వు చెప్పి.
ఎందుకురా అంత ఫీల్ అవుతావు? ఇదిగో ఇది తిను, ఈ చక్రం తిను. కూల్ మామా, కూల్. ఒక్కటి సహకరించుంటే ట్విన్స్ నా పిల్లలు అలా పాకుతూ ఉండేవాళ్ళు. అబ్బో, రోజుకొకళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళు శోభనాలు చేసుకోవడం. నాకు పెళ్ళేలాగా లేదు, ఎట్లీస్ట్ శోభనం. సరే శోభనం ఎలాగో లేదు కానీ చక్రాలన్నా తిను. ఈ చక్రాలన్నా నాకు కావాల్సింది, చక్రాలన్నా కావాల్సింది. కంటి ముందు ఎవడు కనపడద్దు, వెళ్ళు. బాటిల్ ఖాళీ చేసావుగా, రాత్రి కళ్ళకొచ్చుదిలే. గుడ్ నైట్, గుడ్ నైట్. డోంట్ డిస్టర్బ్ మీ. ఏడ్చినట్టుంది, మనం కూడా పడుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ శోభనాలవి ఎందుకురా? వెళ్ళరా వెళ్ళు వెళ్ళమ్మా. ఏయ్. వెళ్ళిపోండ్రా, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత కావాలో అంత తీసుకుని వెళ్ళిపోరా. అలర్ట్ అలర్ట్. రే మావా, నైట్ ఫుల్ ఎంజాయ్. చెప్పరా చెప్పు. ఆపండ్రా. ఏమైందిరా? మనం అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అసలు ఏం జరిగింది? ఆ తర్వాత చెప్తాను, ముందు బయలుదేరండి. ముందు విషయం చెప్పరా. రై, మనం ఇక్కడ ఉంటే బతకలేవురా. మనలో ఒక్కడు కూడా బతకడు, మన ప్రాణానికే ప్రమాదం. అసలు ఏమైందో చెప్పరా బాబు. నేను వెళ్ళిపోతున్నా, మీ చావు మీరు చావండి. రై
రేయ్ నా మాట విని రండ్రా ప్లీజ్. మ్యాటర్ చెప్పకుండా ఏంట్రా నీ నసా? నస కాదా, ఇక్కడ దయ్యం ఉంది. దెయ్యమా? అవునరా దయ్యమే. అది నాకు డబ్బులు కూడా ఇస్తా అంది. డబ్బులా? ఇస్తానందా? నమ్మట్లేదు కదూ, ఎవ్వరూ నమ్మట్లేదు కదూ. మీ చావు మీరు చావండి, వస్తే రండి లేకపోతే లేదు. నేను మాత్రం వెళ్ళిపోతున్నా. మీ కర్మ మీ ఇష్టం. అమ్మ తోడ్రా, నమ్మండ్రా, ఇక్కడ దయ్యం ఉందిరా. అది మనల్ని వదిలిపెట్టదు. అరే కలిసే వచ్చావు, కలిసే పోదాంరా. ఈ ఒక్కసారి నా మాట నమ్మండి ప్లీజ్. రే రేపైనా వెళ్ళాల్సిందే, ఈ రోజైనా వెళ్ళాల్సిందే. పాపం వాడు చెప్తున్నాడు కదరా, వెళ్దాంరా. సరే వెళ్దాంరా. పదండ్రా. అమ్మే తొందర ప్యాక్ చేసుకోండి, పో. గో గో గో. రండి తొందరగా రండి. త్వరగా రామ్, తొందరగా రా. రా.